శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మెగా డిఎస్సి పేరుతో వైసీపీ నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు తప్ప అందరూ ముసలోళ్ళే ఉన్నారనేది ఏపీలో బాగా వినిపిస్తుంది సార్. దీన్ని జగన్ గారు జంజీ ర్యాలీ అని అనటం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే జెన్జీ అంటే ఆయనకి అర్థం తెలియదు అనుకోవాలి. నిన్న వినతి పత్రాలు సమర్పించడానికి నిరసన తెలియజేసిన వాళ్ళందరిలో కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, తలలు నెరిసినటువంటి వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, నాయకులు ఉన్నారే కానీ నిజమైనటువంటి విద్యార్థులు డిఎస్సికి అపీర్ అయినటువంటి వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఒక అర్థం పర్థం లేనటువంటి డిఎస్సిలో అవకతవకలు అనేటువంటి ఇష్యూని తీసుకొని డిఎస్సి కంక్లూడ్ అయిన సంవత్సరం రోజుల తర్వాత 16,000 మంది పైన ఇవాళ చక్కగా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే సంవత్సరం తర్వాత అవకతవకలు జరిగినాయి అని ఈయన బయటికి రావటం, వచ్చిన తర్వాత అతను ఆయన పార్టీ వేసినటువంటి పిల్లి మొగ్గలు, ఫస్ట్ ఏమన్నారు పేపర్ లీక్ అయిందన్నారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎలా కండక్ట్ చేశారు, జంబ్లింగ్ విధానంలో 4-5 పేపర్లను ఎట్లయితే మిక్స్ చేసి ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. ఆ తర్వాత ఏమన్నారు, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అన్నారు. దాంట్లో కూడా ఎలా జరిగింది అనేటువంటిది వాళ్ళు క్లియర్గా వివరించిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారన్నారు. అవన్నీ లెక్కలతో సహా బయటపెట్టిన తర్వాత వాళ్ళకి ఇంకేమీ అవకాశం లేకపోగా వాళ్ళకి ఇక కామ్ అయిపోయారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ దాని మీద మాట్లాడటానికి ధైర్యం చేయలే, ప్రజల ముందు పలసనైపోయారు. కానీ మొన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయినటువంటి దాని మీద ఈ వీళ్ళు ఎవరైతే కాక్రోచ్లు, ఈ జంజీలు, సోకాల్డ్ జంజీలు అనేటువంటి వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మూలాన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో వీళ్ళకి ఏదో దింపుడుకి వెళ్ళాం ఆశ అంటారు చూసారా, శవాన్ని మనం కాల్చడానికి తీసుకెళ్ళినప్పుడు 3 చోట్ల దించుతారు, దింపుడుకి వెళ్ళాం అంటారు. ఇంకా ఎక్కడైనా కొన ఊపిరి ఉందేమో దాన్ని లేపుదామని ప్రయత్నం చేస్తారు. అలాంటి దింపుడుకి వెళ్ళాం ఆశతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మళ్ళీ ఎత్తుకున్నారు. అంతకుముందే అన్నారు ఏమని, నేను కూడా ఒక కాక్రోచ్ని. ఇప్పుడు ఆ కాక్రోచ్లో పాక్షికంగా అక్కడ విజయవంతమైనవి కాబట్టి ఈయనలో ఉన్నటువంటి కాక్రోచ్ మళ్ళీ లేచి జంజీలు అనేటువంటి వాళ్ళని పట్టుకొని నేను ఏదో ఇచ్చేస్తాననేటువంటిది ఆయన భ్రమంలో ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా జంజీలు అనేటువంటి వాళ్ళు శ్రీలంకలోనూ మిగతా చోట్ల కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా 2024లో వాళ్ళు మేల్కొన్నారు కాబట్టి ఆ కుర్రాళ్ళు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓటేశారు కాబట్టి వీళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈయన అన్నట్టుగానే డిఎస్సిలో నిజంగానే ఈ జంజీల్ని ఈయన ఆకట్టుకోవాలంటే ఏం చేయాలని గతంలో అతను చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రతి జనవరి 1వ తారీఖున నేను ప్రకటిస్తాను అన్నాడు. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ లేదు కదా, ఒక్క నోటిఫికేషన్ లేదు. ఆ ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్ పోస్టులోనూ ఆ గ్రామ సచివాలయ కార్యదర్శుల పోస్టులు తప్పితే ఇంక ఏది కూడా ఆయన ఫిలప్ చేసింది లేదు. దాంట్లో వాలంటీర్లు అనేటువంటి ఉద్యోగాలే కాదు, అది ఆయనే చెప్పారు. చేయనటువంటి ఇతన్ని 5 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఈ వ్యక్తిని నమ్మి జంజీలు వెనకాల వస్తారా? ఇక్కడ చక్కగా డిఎస్సిలో 16,000 పోస్టులు ఇచ్చారు, అలాగే పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మళ్ళీ డిఎస్సి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇలా రెగ్యులర్గా ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పక్కన ఉంటారా జంజీలు? లేకపోతే 5 సంవత్సరాల పాటు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటారు? కొంచెం బుర్రన్న ఎవరికైనా వచ్చేటువంటి ఆలోచన ఇదే కదా. తర్వాత నువ్వు పెద్ద ఎత్తున దాదాపు 3.5-4 లక్షల మంది దానికి రాశారు, వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని నువ్వు గొంతు దించుకొని అరిచినా నీ వెనక డిఎస్సికి అప్పీల్ అయినటువంటి ఒక్కళ్ళు కూడా నీ వెనక ఎందుకు రాలేదా? విద్యార్థులు అప్పీల్ అయినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ పరీక్ష అనేటువంటిది ఎంత పారదర్శకంగా జరిగిందో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ రాబోయేటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవటంలో రానటువంటి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు నీతో పాటు ఎందుకు వస్తారు? కాబట్టి ఒక పిలుపునిచ్చావు కాబట్టి తూతు మంత్రంగా చేయటం కోసంగా నీ నిశాని బ్యాచీలు, నీ గంజాయి బ్యాచీలు, నీతో పాటు ఉండేటువంటి వంది మాగదులను అందరినీ తీసుకొచ్చి వీళ్ళే డిఎస్సి మీద పోరాటం చేసే పోరాట యోధులు అని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేపట్టినా కూడా ప్రజల్లో నవ్వుల పాలవటం, అబాస్ పాలవటం, తనను తాను దిగజార్చుకోవడం తప్పితే దాని నుంచి ఎలాంటి మైలేజీ రావట్లేదు.
డిఎస్సి అనేటువంటిది మొన్న జరిగింది ప్రత్యేకించి. గతంలో అనేక డిఎస్సీలు తెలంగాణలో, ఆంధ్రాలో చూసాం. ఒక అడుగు ముందు పడితే 2 అడుగులు వెనక్కి పడాయి. ఎవరో ఒకళ్ళు కోర్టుకి వెళ్ళటం, కోర్టు స్టే అంటాం. ఒకటి పూర్తి చేయడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పట్టేది. ఆ ఉద్యోగస్తులందరూ పాపం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు వస్తాయి. కానీ మొన్న టైం చెప్పి మరి 150 రోజుల్లో 250 కేసులను ఎదుర్కొని కూడా ఎక్కడ కోర్టు నుంచి స్టే అనే మాట లేకుండా ప్రక్రియని పారదర్శకంగా పూర్తి చేసినటువంటి పద్ధతి చూసిన తర్వాత అందరూ కూడా అభినందించారు లోకేష్ గారిని, వాళ్ళ టీంని. అభినందించడం మన చేత ఎటు తిరిగి కాదు, ఎందుకంటే మనం మనుషులం కాదు కాబట్టి. కనీసం బండలేయటం అన్నా మానుకోవాలి కదా. ఇవాళ ఏమైంది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఆయన చేసినటువంటి మేల్ని ఎలా అయితే చెప్పారో, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని నువ్వు అన్న తర్వాత ఆ డిఎస్సిలో అర్హులై ఉద్యోగాలు సంపాదించి హాయిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కొన్ని వందల మంది బయటకు వచ్చి వీడియోలు చేశారు స్వచ్ఛందంగా. చక్కగా పారదర్శకంగా జరిగినటువంటి దాన్ని మీరు విమర్శిస్తూ మా మా బ్రతుకుల్లో నిప్పులు పోయొద్దు, మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది బయటకు వచ్చి వీడియోలు పెట్టడం స్వచ్ఛందంగా. దాన్ని బట్టి చూసైనా మారటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు లక్షణం. కాబట్టి రాష్ట్రంలో ఏది జరిగినా, ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాంట్లో బొక్కలు ఎతకడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అది నిత్యకృత్యం అయిపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళ విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎలా జరిగింది డిఎస్సి అనేటువంటిది రాసిన వాళ్ళకి తెలుసు, అప్పీర్ అయినటువంటి వాళ్ళకి తెలుసు. ఒకసారి ఛాన్స్ లేనటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ కావటంలో బిజీగా ఉన్నారు. మరొకసారి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యర్థ ప్రయాసాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు మానుకుంటే ఆయనకి, ఆయన పార్టీకి మంచిదనేది నా భావన.